హలో అందరికీ, ఎలా ఉన్నారండి? సో ఈరోజైతే మన థాట్స్ కొద్దిగా చేంజ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందనే కాన్సెప్ట్ మీద నేనైతే వీడియోస్ చేస్తుంటాను. సో ఈరోజు మనం డీల్ చేయబోయే ప్రాబ్లం వచ్చి గ్రే హెయిర్. దానికి ప్రాబబుల్ రీజన్స్ ఏంటి, తర్వాత మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ మధ్య కాలంలో అయితే చాలా స్ట్రెస్ ఎక్కువ, చిన్న చిన్న పిల్లలకు కూడా గ్రే హెయిర్స్ అనేది మనం చూస్తుంటాం. కామన్ అయిపోయిందనమాట ఈ ప్రాబ్లము. సో వీటికి మెయిన్ రీజన్స్ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఏంటంటే గ్రే హెయిర్కి ప్రాబబుల్ రీజన్ వచ్చి స్ట్రెస్. ఆ బిలీఫ్ ఇన్ ప్రెషర్ అండ్ స్ట్రెయిన్, అంటే మనము ప్రెషర్ తీసుకోవడం వల్ల, మనం స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన పనులు అవుతాయి అనే ఒక బిలీఫ్, అంటే నమ్మకం అన్నమాట. సో దీనివల్ల ఏం చేస్తుంటాం అంటే మనకు తెలియకుండానే ఎక్కువ స్ట్రెస్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా సమస్యలు మనకి వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఆలోచించాలన్నమాట. ఒక్క నిమిషం, మనం ఇలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా అనేది ఒక్క నిమిషం కనుక మనం ఆలోచించి అవేర్ అయితే కనుక మనము ఆ థాట్స్ నుంచి మనము బయటపడవచ్చు అనమాట. సో దీనికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటంటే, ఐ ఆమ్ అట్ పీస్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. ఐ ఆమ్ స్ట్రాంగ్ అండ్ కేపబుల్. అంటే నేను ప్రతి ఒక్క విషయంలో, నా జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి అన్ని విషయాల్లోనూ నేను శాంతంగా, తర్వాత కంఫర్టబుల్గా ఉన్నాను, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, తర్వాత నేను కేపబుల్, నేను అన్ని పనులు చేయడానికి కేపబుల్ అని చెప్పాలన్నమాట. సో రిపీట్ చేస్తాను అఫర్మేషన్. ఐ ఆమ్ ఎట్ పీస్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. ఐ ఆమ్ స్ట్రాంగ్ అండ్ కేపబుల్. సో ఈ అఫర్మేషన్ కనుక చెప్తే మనము ఆ థాట్స్, మనకి ఏవైతే థాట్స్ వస్తున్నాయో స్ట్రెస్ తీసుకోవడం గురించి, తర్వాత నేను స్ట్రెస్ తీసుకుంటేనే ఈ సమస్య నుండి బయటపడతాను అనే థాట్స్ నుంచి మనము బయటపడచ్చు అనమాట. సో మెయిన్ అన్నిటికీ ఏంటంటే కొద్దిగా అవేర్నెస్ అండి. మన థాట్స్ ఇప్పుడు మన తల్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఒక 2 minutes మనం స్పెండ్ చేసి ఆలోచిస్తే కనుక మనం ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు అనమాట. దానికి మనకు కావాల్సింది ప్రశాంతత, తరువాత కొద్దిగా టైం, అంతే. సో ఈ రెండు కనుక మనం మన కోసం ఇవ్వగలిగితే మనకి ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కొద్దిగా మన ఆలోచనలు చేంజ్ చేసుకోవడం వల్ల, కొద్దిగా అవేర్గా ఉండడం వల్ల మనం ఎలాంటి సమస్యలైనా ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, ఎమోషన్ కానీ బయటపడచ్చండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్.